గోబీ 65 యాజ్ ఇట్ ఈజ్ స్ట్రీట్ స్టైల్ గోబీ 65 ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇవాళ నేను చూపించేస్తా. దానికోసం ఫస్ట్ ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని ఒక చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని క్లీన్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు కూడా యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ పీసెస్ని వాటర్లో యాడ్ చేసుకొని 20-30% కూడా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్ట్రైనర్ ద్వారా ఈ వాటర్ని కూడా మనం తీసేసుకొని దానిపైన కొంచెం కూల్ వాటర్ కూడా వేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఒకసారి మిక్సింగ్ బౌల్లో క్యాలీఫ్లవర్ని తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ అంత బియ్యం పిండి, ఇంకా 1 టేబుల్ స్పూన్ మైదా, ఇంకా 1 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ అల్లం, ఇంకా కట్ చేసుకున్నటువంటి 3-4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవద్దు, కావాలంటే జస్ట్ ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవాలి అంతే. తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయ్యేంత వరకు కూడా మనం హీట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నట్టుగా గోబీ 65ని ఇట్లా పకోడీ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి అంతే. హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకుంటే మన గోబీ 65 అయితే రెడీ అయిపోతుంది. ట్రస్ట్ మీ, నన్ను నమ్మి మీరు ట్రై చేయండి. యాజ్ ఇట్ ఈస్ బయట దొరికేటటువంటి గోబీ 65 టేస్టే వస్తుంది. అండ్ బై ద వే నా వీడియో చూసి నచ్చితే కనుక ఒక లైక్